తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు ప్రస్తుతం టీఎస్ గా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీసీగా మార్పు రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు ప్రస్తుతం టీఎస్ గా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీసీగా మార్పు రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎస్ఎల్టీసీ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తారని అన్నారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై ఏనాడు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో కరువుకు కేసీఆర్ కారణమని ఆరోపించారు. నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోలుకోని దెబ్బతీసినో ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి కొడతారు. జాగ్రత్త. కేసీఆర్, హరీష్, కేటీఆర్, జగదీష్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు. రక్తం మండిపోతుంది బిడ్డ. మీరు 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిండ్రు. ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ భగీరథ 45,000 చేస్తే ఏ ఊళ్ళో నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చిన కలెక్టర్ గారు నేను ఊళ్ళల్లో నీళ్ళ ఇబ్బంది ఉన్నది. ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ భగీరథ దోసుక తిన్నాడు, నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది, మా ఎమ్మెల్యే ఫండ్ ఇట్లకెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం, మీరు కష్టపడి గ్రామాలలో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం. ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే. ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా 4 గ్రామ పంచాయతీలు పెట్టినాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ఈ జాతర ప్రత్యేకతపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారులో ప్రయాణిస్తున్న జాతరకు సంబంధించిన ప్రత్యేకతలు, జాతరతో ముడిపడిన అంశాలపై మంత్రులు సంభాషించుకున్నారు. అంటే ఆ వాగుంది కదా, జంపన్న వాగు గురించి అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగు అని ఉండేనట. ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు అని వచ్చింది. ఇప్పుడు కూడా మనకు 21వ తారీఖు నుంచి 24 వరకు ఉంటుంది. 21 నాడు సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి, 22 నాడు సమ్మక్క వస్తుంది, 23 అందరు దేవుళ్ళు ఉంటారు, 24 సాయంత్రం మళ్ళీ 4 గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకలగుట్టకు సమ్మక్క వెళ్తుంది, కన్నపల్లికి సార్లమ్మ వెళ్తుంది, గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు. మళ్ళీ అక్కడ వాళ్ళకు గూడులు ఉంటాయి, అక్కడ గుట్టలలో ఏ వంశస్థులు ఆ వంశస్థులు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు, తిరుగువారం జాతర. ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం, ముందే వచ్చే వారం బుధవారం, ఈ బుధవారం. చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్నదంటే ఖచ్చితంగా వెమ్లవాడకు వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకుని అక్కడికి వస్తారు. మొన్న మేము కూడా మా అమ్మ నాన్న అంతా ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చారు. ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన శివరాత్రి జాతర. అసలు వేములవాడ మామూలు సోమవారం కదా, లక్షల మంది ఉంటారు. అవును, కానీ మారాలి, అది ఇంకా మార్చాలంటే ముఖ్యమంత్రి 100 కోట్లు ఇస్తే ఇవ్వలేదు. అక్కడ ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సరే మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసనసభ్యుడు రాల్సిన కలిసి చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం. దానికి డెవలప్మెంట్ మన అందుకే వీటిడే డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం. దీనిలో లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బడ్జెట్ చదివినప్పుడు మనకు పెద్ద దేవాలయం నేను ఇలా కాకుండా పెట్టాలి. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాలలోని ప్రభుత్వాలని కూలదోసి అనైతికంగా గద్దెనెక్కాలని చూస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందని మరొకసారి జార్ఖండ్ లో ప్రూవ్ అయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేశంలోని అన్ని వర్గాలకు రక్షణ ఉంటుందని తెలిపారు. అందుకే జార్ఖండ్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో రక్షణ కల్పించాలని ఆయన అన్నారు. చూస్తా ఉంది నరేంద్ర మోడీ మరియు అమిత్ షాల నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, శాసనసభ నియమ నిబంధనలు తుంగలో దొక్కి ఏ రకంగా అధికారాన్ని చేజించుకోవడం కోసం పాకులాడుతున్నారు. అటువంటి అప్రజాస్వామిక కుటిల నీతి భారతదేశంలో నడవదు అని మరొకసారి ఈరోజు జరిగినటువంటి జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగడం, అనేక ప్రయత్నాలు చేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అమిత్ షా, నరేంద్ర మోడీల ద్వయం చేసినటువంటి ప్రయత్నాన్ని కాదని ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం జరిగింది. జార్ఖండ్ తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించబడుతుంది ఇక్కడ అనేటువంటి నమ్మకం, విశ్వాసంతో
గత 4 రోజులుగా జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్షేమంగా ఇక్కడ ఉండి, ఎందుకంటే అక్కడే ఉంటే ఏం జరుగుతుంది అన్నటువంటి భయభ్రాంతుల పరిస్థితి ఉండడం వల్ల ఇక్కడ వచ్చి 4 రోజులు సురక్షితంగా సమిష్టిగా ఉండి మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా వారి హక్కును వినియోగించుకుని విజయం సాధించారు. అదేవిధంగా రేపు 12వ తేదీ జరగబోయే బీహార్ శాసనసభలో కూడా అనైతికంగా అప్రజాస్వామికంగా అవకాశవాద రాజకీయాలకు నిలయంగా మారినటువంటి నితీష్ కుమార్ గారి పరిపాలనను పూర్తిగా బీహార్ ప్రజలు చీదరించుకున్నటువంటి సందర్భంలో శాసనసభ్యులను మళ్ళీ ప్రలోభపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి ఈడీని సిబిఐని వాడి ఇబ్బంది పెడతారన్న సమయంలో బీహార్ క్షేమం కాదేమని చెప్పి ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా బీహార్ శాసనసభ్యులు ఇక్కడైతే క్షేమంగా సురక్షితంగా ఉంటాం, ఏ దుష్ట రాజకీయాలు పనిచేయవు హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇక్కడ ఉన్నమాట కూడా మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం అవ్వనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతలు చర్చ జరపనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు సంబంధించి రేపటి సమావేశంలో గులాబీ నేతలు చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెప్పు చూపిస్తూ కొట్టాలంటూ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. మంచిర్యాల నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బాల్క సుమన్ మండిపడ్డారు. 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు కేసీఆర్ ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కొంచెం కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పొట్టిగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు, ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు, హౌలే గారు, పాగం గారు, దేవి దివాన గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుకు కబల్తో మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా. పటంచెరు నియోజకవర్గం జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామం పరిధిలోని 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 10వ తరగతి విద్యార్థుల మోటివేషనల్ తరగతులను గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సొంత నిధులతో కొనుగోలు చేసిన పరీక్షా మెటీరియల్ ను విద్యార్థులకు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలోని తొలి ఎపిగ్రఫీ మ్యూజియం కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలి ఎపిగ్రఫీ మ్యూజియం సాజర్ జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎపిగ్రఫీ మ్యూజియంలో ప్రాచీన శాసనాల ప్రదర్శన, వాటిపై అధ్యయనం చేశారన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో మొదటి ఎఫోగ్రఫీ మ్యూజియాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇవాళ భూమి పూజ చేసుకున్నామన్నారు. శిలా శాసనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంపై అనేక మంది దండయాత్రలు చేయడం వల్ల గత చరిత్ర శిలా శాసనాలు కనుమరుగాయన్నారు. శిలా శాసనాలపై రకరకాల లిపి ఉంటుంది. అది వారి జీవన విధానానికి అడ్డుపడుతుందని అన్నారు. శాసనాలు దేశ చరిత్రకు వెన్నుముక లాంటిదన్నారు. శాసనాలను కాపాడాల్సిన బాధ్యత, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. శిలా శాసనాలు అంటే ఎపిగ్రఫీ అంటే శిలాశాసనాలు. శిలాశాసనాలు అనేటువంటిది మన యొక్క చరిత్రను, మన యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క అనేక ప్రాచీన సాంప్రదాయాలను మనకు తెలియజేసేస్తుంటుంది. ఇలాంటి శిలాశాసనాలను మనము రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మన దేశం మీద దాడి చేసినటువంటి మొఘలులు కానీ, మహమ్మదీయులు కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు తెలియకుండానే అనాగరిక చర్యతో వాటన్నిటిగా చాలా పెద్ద ఎత్తున డిస్ట్రాయ్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. మరి ఈరోజు వాటన్నిటిని కూడా మిగిలిపోయినటువంటి వాటన్నిటి కూడా మనం అందరం కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. శాసనాలు కొంతమంది ఆ కాలంలో తమకు అందుబాటులో ఉన్నటువంటి ప్రకారం, తమకున్నటువంటి నైపుణ్యం ప్రకారము కొంతమంది శిలాశాసనాలన్నింటిని కూడా రాళ్ల మీద రాశారు, ఆలయ స్తంభాల మీద రాశారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా తూమ్కుంట పురపాలక సంఘం పరిధిలో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 2 కాంగ్రెస్ కౌన్సిలర్లు, మొత్తం 11 మంది చైర్మన్, వైఎస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు కౌన్సిలర్లు షామీర్పేట్లోని కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి గౌతమ్ పోట్రుకు అవిశ్వాస తీర్మానం అందజేశారు. తూమ్కుంట పురపాలక కౌన్సిలర్లు ఇప్పటికే క్యాంపుకు వెళ్లారు. చైర్మన్, వైఎస్ చైర్మన్ పురపాలక పరిధిలో అక్రమాలు తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని వాపోయారు. పురపాలక పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో పలు పురపాలక సంఘాల పరిధిలో అధికార పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. ఈరోజు తుమ్కుంట మున్సిపల్లో అవిశ్వాసం చైర్మన్ పైన, వైస్ చైర్మన్ పైన పెట్టడం జరిగింది. ఎందుకనగా ఈ గత 4 సంవత్సరాలకు అభివృద్ధి అనేది శూన్యమైంది. వాళ్ళ ఇష్టరాజ్యంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వాళ్ళకు తోడుగా కమిషనర్ గారు ముగ్గురు కలిసి మున్సిపాలిటీని విచ్చలవిడిగా దోసుకుంటున్నారు. దేవాదాయ భూములు ఇడుస్తలేరు, మల్లన్న కాలనీ అంటున్నారు. ఏది కూడా పట్టించుకోకుండా అసలు ఎక్కడ అంటే మున్సిపల్ చెత్తగా మార్చారు. కానీ మాత్రం ఈనాడు కూడా ఒక్కరోజు కూడా ఏం మాత్రం అభివృద్ధి పనులు చేయలేడు. ఎక్కడ చూసినా మురికి అక్కడనే పెరకపోతుంది. ఎక్కడ డంపేయాలు ఉన్న రోడ్ల పైకి వస్తున్నది. ఏమి డెవలప్మెంట్ లేదు వీళ్ళని. అందుకని మేము అందరం 11 మంది కౌన్సిలర్లను కలిసి అవిశ్వాసం తీర్మానం పెట్టాము. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చి బయటకు వచ్చాము. డేట్ ఎప్పుడు ఇస్తాను? డేట్ రేపు చెప్తున్నారు. కలెక్టర్ గారు బిజీ ఉన్నారు మండే రోజు. రేపు డేట్ ఇస్తా అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని కుత్బుల్లాపూర్లోని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కుత్బుల్లాపూర్లోని షాపూర్ నగర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందే కేసీఆర్ హయాంలోనని, అది మర్చిపోవద్దని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తండ్రి వయసు ఉన్న కేసీఆర్ ని పట్టుకుని అవహేళనగా మాట్లాడారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వకుండా అడ్డుకుంటామన్నారు. నీటి ప్రాజెక్టులపై ఉన్న హక్కులను కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేస్తున్నందుకు నిరసనగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కృష్ణ ఆచల హక్కులపై పోరాడతామని రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలని మండిపడ్డారు. కేంద్రానికి చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న రేవంత్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పునర్విభజన చట్టాన్ని రూపొందించింది ఎవరని, ఆ కమిటీలో ఉన్నది ఎవరని ప్రశ్నించారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమైతే 2 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ పోకడలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు సమ్మెకు సంబంధించిన గోడపత్రికను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం యూనివర్సిటీలలో గ్రాంట్స్ విడుదల చేయకుండా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రజా కార్మిక వ్యతిరేక పరిపాలన సాగుస్తుందని విమర్శించారు. జాతీయ సహజ వనరుల ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్ముతుందని మండిపడ్డారు.
అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు సమ్మె పోస్టర్ని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మంది 30 సంవత్సరాలుగా ఈరోజు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ టైం స్కేల్ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చాలని జీతాలతో అనేక మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నా గత ప్రభుత్వం ఏదైతే అవుట్ సోర్సింగ్ విధానమే ఉండకుండా ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు గడుస్తా ఉన్న ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు ఇవ్వాల్సినటువంటి గ్రాంట్ ఏదైతే ఉందో వాటిని తగ్గిస్తూ అనేకంగా విశ్వవిద్యాలయాలని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఉద్యోగాలు ఏదైతే నియామకాలని భర్తీ చేయకుండా ఇవన్నీ కూడా అనేక రకాలుగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల విద్యార్థులు అనేక రకాలుగా ఈరోజు విద్యాలయాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి గ్రాంట్ను పెంచి విశ్వవిద్యాలయాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నియామకాలని భర్తీ చేయాలి. దానివల్ల అనేక మంది మేధావుల్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వొకేషనల్ విద్యా విధానంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టి అక్రమాలను సరిచేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర విద్యాలయాల్లో వొకేషనల్ విద్య కొనసాగుతుందని అన్నారు. శిక్షణ సంస్థల ఎంపికలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో చాలామంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళని వాళ్ళ కాలం మీద నిలబెట్టేటట్టుగా కొన్ని నైపుణ్యం పెంచాలనేటువంటి ఒక కోణంతో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ 2 ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయటం అనేది జరిగింది. ఈ నిధులు మంజూరు ఎందుకు చేశారంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్పాల పిల్లలకి, వాళ్ళకు వృత్తి విద్యా కోర్సులు కూడా నేర్పాలని 492 స్కూల్స్ని తెలంగాణలో ఎంపిక చేయటం అనేది జరిగింది. ఈ ఎంపిక చేసి స్కూల్స్లలో ట్రైనింగ్ ఇచ్చేటటువంటి బాధ్యతని కొన్ని ఏజెన్సీలకు ఇవ్వాలని కొన్ని 100 కోట్ల రూపాయలని కేటాయించడం అనేది జరిగింది. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తున్నటువంటి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, తర్వాత జాయింట్ డైరెక్టర్, వాళ్ళిద్దరు వెంకటనరసమ్మ మరియు రమేష్ అనేటువంటి ఒక ఇద్దరు ప్రైవేట్ ఏజెన్సీలతోటి కుమ్మక్కై అనర్హులైనటువంటి ఏజెన్సీలకు ఈ స్కూల్స్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని అలాట్ చేయటం అనేది జరిగింది. సరూర్ నగర్ డివిజన్లోని పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించి ప్రజల సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ్ని కోరారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్, విజయపూరి కాలనీ, లక్ష్మీనగర్, ఎస్బీఐ కాలనీ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. జేబీ కాలనీలలో నాలా పనులను సకాలంలో పూర్తి చేయాలని, అక్రమ పార్కింగ్ పై దృష్టి పెట్టాలని జోనల్ కమిషనర్ ను ఆమె కోరారు. కొన్ని రోడ్లు తవ్వి వదిలేసి కాంట్రాక్టర్ వెళ్లిపోయారు. విజయపూరి కాలనీ రోడ్ నంబర్ 1 దాన్ని కూడా ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తొందరగా కాంట్రాక్టర్ వచ్చి ఆ పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇవన్నిటికంటే ముఖ్యం మన నాలా పనులు, మన డివిజన్ లోని డీసిల్టింగ్ ప్రాపర్ గా జరగాలి, క్యాచ్ పిట్ కవర్ రిపేర్స్ జరగాలి. దానికి తోడుగా జేబీ కాలనీ హనుమాన్ టెంపుల్ పక్కన ఏదైతే ఇంజనీరింగ్ వైఫల్యం వల్ల వాటర్ అన్ని ఓవర్ఫ్లో అవుతున్నాయో దాన్ని తొందరగా రెస్టారేషన్ చేయమని చెప్పాము. దానికి తను ఇవాళ ఆన్ స్పీకర్ ఇప్పుడు ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడి రేపు అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేషన్ అయిపోయింది కాబట్టి దాన్ని శాంక్షన్ ఫర్దర్ గా చేస్తానని చెప్పి తను హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా శానిటైజేషన్, ఎంటమాలజీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేను దాంతో మాట్లాడాను. తను ప్రాపర్ గా స్పందించారు. అలాగే ప్రజావాణిలో ఏవైనా కంప్లైంట్స్ ఉన్నా సరే ప్రతి సోమవారం కూడా దాన్ని ఎక్కడి వరకు అయ్యాయి అని చెప్పి కూడా తను నెక్స్ట్ వీక్ వరకు దానికి రిప్లై ఇస్తానని కూడా తను హామీ ఇచ్చారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆవిర్భావం ఒక చారిత్రక అవసరంలో భాగంగా బీసీల సాధికారత దిశగా మరో ముందడుగుపై యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆవిర్భావం ఈ సందర్భంగా గట్టు రామచంద్రను నియమించడం అందరినీ జరిగిందని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. గొప్ప సంస్కరణ వాది పూలే దుర్మార్గాలు దుస్థితి విడనాడి మంచి ఒరవడి ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. దుర్మార్గాన్ని చీల్చి చెండాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టసభల్లో పూలే విగ్రహ ప్రతిష్టాపనపై చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శాసనసభ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని ఆయన అన్నారు. బీసీ కవులు, కళాకారులు, రచయితలు అంతా కూడా పూలే విగ్రహ స్థాపన కోసం ముందుకు రావాలని, మనందరం కలిసి
ఇప్పుడు విగ్రహం కోసం చేస్తున్న డిమాండ్ రేపు అసెంబ్లీలో కూడా బీసీలు నడుచుకుంటూ పోవడానికి కావాల్సిన దానికి ఒక పునాది వేసే ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఈ ప్రెస్ క్లబ్లో ఇక్కడ ప్రారంభించబడడం ఈ యొక్క యునైటెడ్ ఫ్రంట్ బీసీలకు సంబంధించినటువంటి మస్తునాచారి గారు చెప్పారు, ఇప్పుడు కన్వీనర్ గారు మాట్లాడారు. ఇది విస్తృతమైనటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి సంస్థ కాబట్టి ఈ సంస్థ మనందరి సంస్థ. ఈరోజు ఈ ఫ్రంట్ మొదటి డిమాండ్గా శాసనసభ ప్రాంగణంలో పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటి మాట చెప్తా ఉన్నది. ఈ డిమాండ్ నిజంగా ఈ డిమాండ్ కాదు, ఈ విషయం ఎవరు ప్రభుత్వ దృష్టికి తెచ్చినా తక్షణమే దాన్ని గౌరవప్రదంగా అంగీకరించి ఆమోదించి ఆచరించాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉంది. ఎవరు జ్యోతిబా పూలే గొప్ప సంఘ సంస్కర్త. చట్టసభల్లో ఉన్నటువంటి వారికి కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నిత్యం ఆరాధ్యుడైనటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. మరి అటువంటి మహానుభావుని విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ట చేయడం అనంటే మనలో ఉన్నటువంటి సంస్కారాన్ని చాటుకోవడమే. లాలగూడ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా పల్లె పద్మ బాధ్యతలు చేపట్టారు. 2004 బ్యాచ్ కు చెందిన సిఐ పల్లె పద్మ గతంలో మారేడుపల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా, సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ గా, సిసిఎస్ లో కూడా విధులు నిర్వహించారు. అంతకుముందు లాలాగూడ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన మధులత సిసిఎస్ కు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో లాలాగూడ ఇన్స్పెక్టర్ పల్లె పద్మ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పల్లె పద్మ మాట్లాడారు. నేరాలకు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా నేరాల నియంత్రణకు తన వంతు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ లో గార్బా దాండియా నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ గుజరాత్ సమాజ్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది గుజరాత్ యువతులు గార్బా నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గుజరాత్ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శించిన గార్బా దాండియా నృత్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిమగమంలో గుజరాతీ ఏక్తా మహోత్సవ్ 2024 పోటీల్లో భాగంగా గార్బా రస నృత్యాలను ప్రదర్శించారు. తెలంగాణ గుజరాతీ సమాజ్ ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీ నుంచి గుజరాతీ ఏక్తా మహోత్సవ్ పోటీలు ప్రారంభమైన పోటీల ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గుజరాతీ యువతులు రకరకాల వస్త్రాలు ధరించి నృత్యాలు చేశారు. Today we are celebrating Garba Ras Ki Ramjat. It is a competition between all the different groups. This is to promote the traditions and culture of our Gujarati community, and this is for the young people to get inspired by our dances and folk dance and traditional dances, and it is like a competition where everybody have to participate, and it looks so great with so much beautiful dances with all the different colorful clothes and everything. It is absolutely a wonderful delight to organize this kind of function. और आप लोगों ने बहुत सपोर्ट किया है हमारे इवेंट को, इतना अच्छा कवरेज देके. वी आर थैंक टू एंटायर मीडिया एंड again every week, every Saturday Sunday we are having event, and today judges have come from Mumbai. Mr. Samir Tanna, who is a celebrity judge, and he has worked for many films like Ramlila and Helaro movie, Shah Rukh Khan's movie. He is the judge for today's evening, and more than 300 people have participated, and they are in different attire, and they have done a fantastically very super job. And स्टोन्स और वो इवेंट में और मिनल भाई वखारे और उसकी टीम इतना मेहनत करे जोर शोर से, और सब गुजराती उत्सुक है ये प्रोग्राम आने के लिए, पार्टिसिपेट करने के लिए, देखने के लिए. तो मुझे भी बहुत ही अच्छा लग रहा है यहाँ आके, और सब कंपटीशन में इतने लोग पार्ट भी ले रहे हैं. నగరంలో కలకలం రేపిన ఫుట్పాత్ హత్య నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మద్యానికి బానిసై కేవలం 800 రూపాయల కోసం యాచకుడిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మరొకరిపై హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు. నిజామాబాద్ కు చెందిన మోసిన్ ఖాన్ నగరంలో ఫుట్పాత్ పై జీవనం సాగిస్తూ రాత్రి సమయంలో మద్యం సేవించి పలువురిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. జనవరి 29వ తేదీన ఉదయం సమయంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వద్ద నిద్రిస్తున్న యాచకుడిని డబ్బుల కోసం హత్య చేయడంతో పాటు మరో చోట ఇంకో వ్యక్తి వద్ద ఉన్న 800 రూపాయలు ఇవ్వాలంటూ పదునైన బ్లేడుతో దాడి చేశాడు. 2 చోట్ల నేరం చేసింది మోసిన్ ఖాన్ గా గుర్తించారు. చివరికి నిజామాబాద్ జిల్లాలో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్కు తరలించారు. రోజు పెట్రోలింగ్ అన్ని పోలీస్ స్టేషన్ల పట్ల, సికింద్రాబాద్ చుట్టుపక్కల
రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాలలో మాంకాని మార్కెట్, గోపాల్పురం, మారేడుపల్లి ఇవన్నీ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టుకోవడానికి ఎన్ని సీసీ ఫుటేజ్ అంటే అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో నేరం జరిగిన అన్ని వైపులా పూర్తిగా ఎన్ని రూట్స్ ఉన్నాయో, ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులలో అన్ని సీసీటీవీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. అతను మూమెంట్ ఒకటి రెండు కెమెరాలలో దొరికింది. దాన్ని బట్టి లీడ్ చేసుకుంటూ తర్వాత లోకల్ వాళ్ళను ఎంక్వైరీ చేసి ఇతని గురించి చాలా